పాయ. ఈ పాయ సాంగు నేను సరదాగా పాడుతుంటే, "అన్న ఏంటన్నా ఈ పాయ ఏంటి?" అన్నాడు. "లేదురా ఇది ఓల్డ్ సిటీలో ఒకతను ఉంటాడు షాబుద్దీన్ అని. అతను ఒక పాట పాడాడు. అది ఎందుకో సరదాగా పాడుతూ ఉంటాను నేనంటే, ఇది హిందీలో ఫలానా జార్జ్ బుష్ ఆయా, హైదరాబాద్‌కు ఆయా, పాయా, ఖాయా, గాయా అని ఇలాగ పాడుతుంటే, "అన్న అతను ఉన్నాడా?" అన్నాడు. "అరే ఉన్నాడురా బాబు" అని చెప్పి ఇమ్మీడియట్‌గా అతన్ని పిలిచి హిందీ పాటని తెలుగులో తను దగ్గరుండి రాయించి, తెలంగాణ యాసలో, భాషలో అండ్ మ్యూజిక్కు భోలే తను మ్యూజిక్ చేసి, ఈ పాట చేసిన తర్వాత, "అన్న దీన్ని ఎవరిని పెడితే బాగుంటుంది" అని తను సడన్గా ఫోన్ చేసి, "అన్న బండ్ల గణేష్ అయితే ఎలా ఉంటుంది" అన్నాడు. "అరే బాగానే ఉంటుందిరా" అని కట్ చేస్తే 2 డేస్‌లో మీరు చెప్తే నమ్మరు, ఈ పాట అంతా 2 డేస్‌లో డాన్స్ మాస్టర్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ముగ్గురు అనుకొని టక తీశారు. కానీ పాట రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా జస్ట్ 2 డేస్ అవుతుంది నేను దుబాయ్ నుంచి వచ్చి, మా కజిన్ వాళ్ళ చిన్న పాప 2 ఇయర్స్ కూడా కాల, ఆ పాపకి ఈ పాయ పాట వేస్తేనే అన్నం తింటుందంట. "అన్న ఏంటన్నా ఈ దీంట్లో మ్యాజిక్ ఏంటన్నా" అన్నాడు. "అరే మీ అమ్మాయి పాయ తింటలేదు కదా, భోజనంగా తింటుంది, అది ఏరా పాట ఏరా" అన్న. ఎస్. సో అట్టాగే మొన్న రిలీజ్ అయిన సినిమా మనశంకర వరప్రసాద్ మీసాల పిల్ల, అసలు అది మామూలు విషయం కాదు. మీసాల పిల్ల అంటే ఇలాగే ఉంటారు. ఎస్. సో డెఫినెట్గా అండ్ ఆ పాటలో ఎంత పవర్ ఉన్నది, అంతే పవరు ఈ పాయ పాటలో.